ఒక రోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. దేవుడు నా భుజం మీద చేయి వేశాడు. చెప్పాను నిజమే, ఆయన నా దగ్గరికి వస్తారు. అన్యులంటే వీళ్ళకి తెలుసు. అమ్మా మీరు కూడా చెప్తున్నా, నేను ఆ సందర్భం దేవుణ్ణి నేను రుచి చూసి తెలుసుకున్నాను. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? 2010లో కరెక్ట్ గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు. ఓకే ఓకే, ఒక టర్నింగ్ అలా తిరిగామంతే భయంకరమైన యాక్సిడెంట్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను నేను. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురువు గారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. చనిపోయిన 1:20 నిమిషాలకు తిరిగి నేను బ్రతికొచ్చాను. నుంచోనా? ఎందుకన్నా? ఓ పద్ధతిగా ఉండదు నుంచోనా? అట్టాగే అన్నా. నిన్ను